కంగారూల దెబ్బకి టీమిండియా పూర్తిగా చేతులెత్తేసింది. పెద్ద స్కోరు కాదు, మనకి బ్యాటింగ్ ఆర్డర్ లేక కాదు. అయినా సరే ఏదో ఎవరో పిలుస్తున్నట్లే ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ దారి పట్టారు. దీంతో సిడ్నీ టెస్ట్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది భారత్. దాంతోపాటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అర్హత కూడా కోల్పోయింది. మరోవైపు ఈ గెలుపుతో 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1 తేడాతో నెగ్గినట్లయింది. ఇంతకీ టీమిండియా ఫెయిల్యూర్కి కారణం ఏంటి? ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఘోర పరాజయంతో ముగించింది. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన 5వ టెస్టులో 6 వికెట్ల తేడాతో చిత్తయింది. ఈ పరాజయంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ 3-1తో కైవసం చేసుకుంది. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC 2025 ఫైనల్ చేరింది. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏ ఒక్కరి ఫెయిల్యూర్తోనో టీం ఓడిపోలేదని, అందరి సమిష్టి వైఫల్యంతోనే ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయామని చెప్పుకొచ్చాడు. లాస్ట్ టెస్టుకి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ గేమ్ నుంచి తప్పుకున్నాడు. బుమ్రా ఆ ప్లేస్ తీసుకున్నాడు. అయితే బౌలింగ్లో గాయపడిన బుమ్రా తప్పుకోవడంతో కోహ్లీ ఆ పొజిషన్లోకి వచ్చాడు. ఎలా జరిగినా ఫస్ట్ ఇన్నింగ్స్ డామినేట్ చేసినా సెకండ్ ఇన్నింగ్స్ లో కంప్లీట్ గా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఓవర్ నైట్ స్కోర్ తో 3వ రోజు ఆటను కొనసాగించిన భారత్ 157 పరుగులకే కుప్పకూలింది. రిషబ్ పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 61 మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా ప్యాట్ కమిన్స్ 44 పరుగులకు 3 వికెట్లు పడేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రదానంపైన టీమిండియా మాజీ క్రికెటర్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం తాను ఇండియన్ కావడం వల్లనే పిలవలేదేమో అని వాపోయాడు. ఈ సిరీస్ మొత్తం కూడా టీమిండియా ప్రతి మ్యాచ్లో మార్పులు చేస్తూనే ఆడింది. దానికి తోడు డ్రెస్సింగ్ రూమ్లో కోచ్ వర్సెస్ ప్లేయర్స్ వివాదం ఒకటి బయటపడింది. పైకి చెప్పకపోయినా కెప్టెన్, హెడ్ కోచ్కి ర్యాపోలేదని తేలిపోయింది. అందుకే రోహిత్ చివరి టెస్టు ఆడలేదనే ప్రచారం ఉంది. అలానే ఇక టీం నుంచి బయటకు తప్పుకునే టైం వచ్చేసిందని కూడా టాప్ ప్లేయర్లకు సంకేతాలు వెళ్లాయి. మొత్తంగా రోహిత్, కోహ్లీ సహా మరో 2కి టీం నుంచి ఉద్వాసన పలుకుతారనే ప్రచారం సాగుతోంది. ఈ ఆసీస్ టూర్ ఫెయిల్యూర్ పర్ఫార్మెన్స్ లో ఓ వెలుగు వెలిగింది జస్ప్రీత్ బుమ్రా. 5 మ్యాచ్ల్లో 32 వికెట్లు తీసి కంగారూలపై ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ అయ్యాడు. అలానే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయ్యాడు. ఈ టూర్ తర్వాత టీమిండియా 5 నెలలకు ఇంగ్లాండ్తో తలపడనుంది. ఆ సమయానికి జట్టులో చాలా మార్పులుంటాయనేది కోచ్ మాటల ద్వారా తెలుస్తోంది.